అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి ఇచ్చి సిఎల్పి నాయకుడిగా చేస్తే తప్పనిసరిగా తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి వీలవుతుందని చెప్పనేసి నేను ఆశిస్తూ తప్పకుండా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేమందరం కూడా కోరడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇదే విషయాన్ని మా నాయకురాళ్లకు నోటీసు కూడా తీసుకెళ్లడం జరుగుతుందని చెప్తున్నాను. మళ్ళీ ఒక్కసారి మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిజంగా పైన నుండి మళ్ళీ మన ప్రజలందరికీ మాకందరికి కూడా ఆశీస్సులు అందిస్తూ మా తోడమే ఉంటూ ఉండాలని చెప్పనేసి నేను కోరుకుంటున్నాను. గాంధీ భవన్ లో పరిస్థితి ఒకసారి మా ప్రతినిధి చైతన్య వివరిస్తారు. ఓవర్ టు చైతన్య. థ్యాంక్ యూ సుమతి. ఇప్పటిదాకా మనం చూస్తే ఇక్కడ గాంధీ భవన్ లో అవే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఏడుస్తున్నారు. వ్యవసాయాన్ని ప్రధానంగా చెప్పండి, మీరు వైఎస్ జగన్ ఎందుకు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి కావాలని? కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజారెడ్డి గారైతే, రోజు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన నిజమైన వారసుడు, ఏకైక వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే న్యాయం జరుగుద్ది, ప్రజలకి యువతకి అభివృద్ధి బాటలో నడిపిస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గల సీఎం కాకపోతే, ఆయన్ని ప్రకటించకపోతే నిరవధికంగా ఇక్కడ కూర్చోడానికి ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా వెనుకాడపోమని ఆయన్ని ప్రకటించేంత వరకు ఇక్కడి నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి సిద్ధమని నాయకులు చెప్తున్నారు. పెరేట్ల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి మురళీకృష్ణ వివరిస్తారు. ఓవర్ టు మురళీకృష్ణ. సెక్రటేరియట్ లో ఇంకా అదే రకమైనటువంటి విశాఖ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మంత్రులందరూ కూడా చేరుకున్నారు. మరొక 5 నిమిషాల్లో కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. అయితే రాజ్యాంగపరంగా చూసుకుంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ మీటింగ్ పరిగణించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి లేనటువంటి సందర్భంలో ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా కేబినెట్ కొలీగ్స్ గా, కేబినెట్ మెంబర్స్ గా పనిచేయడానికి అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు జరుగుతుంది కేవలం ఒక సంతాప సమావేశం మాత్రంగానే మనం రాజ్యాంగపరంగా చూసుకుంటే పరిగణించాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మంత్రులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక యునానిమస్ గా తీర్మానం ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వైఎస్ జగన్ కే తిరిగి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఒక తీర్మానం పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇప్పటివరకు దాదాపుగా మనతో మాట్లాడినటువంటి మీడియాతో మాట్లాడినటువంటి దాదాపుగా 20 మంది మంత్రులందరూ కూడా అదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రులందరూ కూడా సచివాలయానికి చేరుకున్నారు. మరొకవైపు కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ గా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉండాలి కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, రాజ్యాంగంలో ఆపద్ధర్మ అనేటువంటి మాట లేకపోయినప్పటికీ కూడా, కేర్ టేకర్ అనేటువంటి మాట లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్ గా ఉన్నటువంటి మొన్నటిదాకా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి రోసయ్య ప్రస్తుతం రాజ్భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కొద్దిసేపటి క్రితం చేశారు. ఆయన మరికాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు. రోసయ్య ముఖ్యమంత్రిగా సచివాలయానికి వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్ కొలీగ్స్ అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందులో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంతో పాటుగా అందులో మెంబర్స్ అందరూ చేసేటువంటి విజ్ఞప్తిని పరిగణలో తీసుకుని మరొక తీర్మానాన్ని కూడా జగన్ కి సపోర్ట్ గా చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం గవర్నర్ దేశంలో లేరు కాబట్టి, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి చీఫ్ సెక్రటరీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రిగా, అపద్ధర్మ ముఖ్యమంత్రిగా రోసయ్య సచివాలయానికి రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ సమావేశం అనేది ప్రారంభం కాబోతోంది. ప్రారంభంలో అందరూ కూడా ఒకే ఒక మాట మీద చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా వైఎస్ వారసుడిగా ఆయన కుమారుడు జగన్ ఉండాలి. మరొకసారి రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన విజ్ఞప్తి అంతా ఇదే, రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇదే కోరుకున్నారు. రాష్ట్ర ప్రజానికం కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ జగన్ లో మళ్ళీ తిరిగి వైఎస్ను చూసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అదే రకమైనటువంటి తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి హైకమాండ్ విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం అనేది మరి కాసేపట్లో పాస్ కాబోతుంది. సుమతి, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీకృష్ణ. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరికొద్ది సేపట్లో సెక్రటేరియట్ చేరబోతున్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత అందులో చర్చించిన అంశాలు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఇక వైఎస్ మరణంతో సినీ ప్రముఖులు భ్రాంతికి లోనయ్యారు. ఓ మహోన్నత నేత కనుమరుగయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు తోడ్పాటునందించిన నేతనంటూ చెప్పుకొచ్చారు.
చాలా మంచి ఆలోచనలతో, మంచి పద్ధతులు, మంచి విధానాలు, మనం ఎలా ఉండాలి, రాష్ట్రం ఎలా ఉండాలి ఫ్యూచర్లో అని ఆయన విజన్తో మనందరికీ చెప్పారు. మనందరం ఇప్పుడు చేయాల్సింది ఆయన విజన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఫ్యామిలీకి సానుభూతి చెప్పాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సానుభూతి చెప్పాలా, ఏంటో మాట్లాడేది రావట్లేదు. అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, ఆయన లేకపోతే ఏంటి అనేది కూడా తెలియట్లేదు. నిజంగా ఇది రాష్ట్రం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి పరిపాలన, ఇంత మంచి ప్రేమ, చిన్నపిల్లలను చూసినా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆయన చిరునవ్వు మళ్ళా మనకు కనిపించదు. ఇది రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన చాలా ఎన్నో చేశాడు, ఇంకా చెయ్యాలి. ఆయన చేయాలనుకున్నది అసంపూర్తిగానే మిగిలిపోయింది. జలయజ్ఞం ఎవరు పూర్తి చేస్తారు? ఎంతమంది కొత్త ముఖ్యమంత్రులు వచ్చినా పూర్తి చేయగలరు? ఆయనలాగా చేయలేరు. ఆయన మనశ్శాంతి కలగాలని ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా సంతాపం తెలుపుతూ ఓకే. నేను అందించాలా? టీవీ దగ్గర కూర్చున్నాను, ఏమైనా మంచి వార్త వస్తున్నాను. అంతమంది ప్రజలకి భాగ్యశ్రీ పెట్టి అది పెట్టి బతికించి ఎంతమంది జనాల్లో ఉన్న మనిషి భగవంతుడు తీసుకెళ్తాకనుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితి కూడా ఈరోజు పిల్లలు ఎలా కూర్చున్నాను తెలిసిన తర్వాత ఇది అసలు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. రాజా అని పిలుస్తారు. రాజశేఖర రెడ్డి మన గుండెలో ఉన్నాడు, అందుకే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ని మంచి చేయడానికి మంచివాడి మనసులో మంచి చేస్తాడు. గుండె పెద్ద చేసుకొని బాగా ఉండమని నిన్ను కుటుంబ సభ్యులు. చాలా బాధగా ఉంది. రాజీవ్ గాంధీ గారు పోయినప్పుడు ఎంత బాధపడ్డానో ఈ రోజున అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను నేను. ఆయన మన మధ్యలో ఏంటో నమ్మలేకుండా ఉన్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకు కూడా నా సానుభూతి తెలియజేస్తూ, వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. సిటీ పరిశ్రమకైతే, పేద ప్రజలకైతే అందరికీ కూడా మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. వారిని పోగొట్టుకోవటం తీవ్రంగా మన దురదృష్టమని అనుకుంటున్నాం. వారు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ రచ్చబండ ప్రోగ్రాం కూడా పెట్టుకో